వీరభద్రేశ్వర శిఖర 24/6/26 అంటే ఎల్లుండి బుధవారం నాడు ఉదయం 8:40 మాన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి గారు బాబ్జీ గారు శ్రీమతి మన్యం సునీత గారు దంపతులచే శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గారి ఆలయం కొత్తగా నిర్మించడం జరుగుతుంది. ఉదయం 8:46 రాజమండ్రిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని చేయవలసిందిగా. మహాశివరాత్రికి ఇక్కడ హోమానికి ప్రణామంత్రాన్ని బోధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విద్యలకు నాయకుడైనటువంటి వినాయకుడు, గురువులకే గురువైనటువంటి సద్గురుగా చెప్పబడేటటువంటి అయ్యప్ప స్వామి, లోపల శ్రీ గురుడిగా మనందరం చెప్పుకునేటటువంటి దత్తగురు దత్తాత్రేయుడు, ఆయన కూడా లీలావతి సమేతుడే అనగా సమేతుడే అన్నాడు. అదే రకంగా సాయిబాబా, ఇక్కడ భారతదేశంలో కోపంలో సాయిబాబా దేవాలయం, వాళ్ళు అందరు గురువులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒక అక్షాభ్యాసం చేసుకున్నా, ఒక కార్యక్రమం చేసుకున్నా కూడా శివాలయం ఉండాలి, అయ్యప్ప భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో కొలసానపల్లి హనుమంతరావు గారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఇక్కడ శివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ జరిగేటటువంటి వీరభద్ర స్వామి అందుబాటులోకి రావాలి. వీరభద్రుడు అంటే ఎవరు భయపడకూడదు, వీరభద్రుడు అంటే చక్కగా వాళ్ళు కూడా అందరూ వచ్చి పూజలు చేసుకోవాలి అనేటటువంటి ఒక చక్కటి సంకల్పంతో మన బాబ్జీ గారు కానీ విధంగా ఈ అమ్మవారి కార్యక్రమం రేపు వారే మొదట సంవత్సరం కూడా 25వ తారీఖున చేస్తారు. 24 బుధవారం నాడు ప్రతిష్ట. ఇవాళ ఉత్తరా నక్షత్రం, ఈ రోజున ఇక్కడ జన్మ నక్షత్రం, అక్కడ పూజలు జరుగుతున్నాయి. అయ్యప్ప ఈయన సోదరుల తండ్రి కొడుకుల అన్నది అది నిర్ధారణ కానిటువంటి విషయం, కానీ శివుడికి సంబంధించినటువంటి అంశాలే రెండు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అటువంటి విషయంలో ఉత్తరా నక్షత్రంలో ఈ రోజున అక్కడ పైన పూజలు జరుగుతున్నాయి, కింద వీరభద్రుడి యొక్క పూజలు జరుగుతున్నాయి. ఆయనకి ఇష్టమైనటువంటి బుధవారం ఈయన మళ్ళీ ఇక్కడ నిర్దిష్టం పడుతున్నాడు, అనేది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. 25వ తారీఖుని వారి కుటుంబ సభ్యులతో మొదటి సంబరం ప్రారంభమై కళ్యాణం కూడా నిర్వహింపడుతుంది. పక్కనే ఉన్నటువంటి చామరాష్ట్రం అందరూ కూడా రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎల్లుండి 8:46 బుధవారం నాడు విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట అన్నీ జరుగుతాయి. సంబరంతో పాటు అక్కడ కళ్యాణం, అందరికీ కూడా పసుపు కుంకుమ ఇంటి కూడా వితరణ చేయడం జరుగుతుంది. అమ్మారు పూర్తి చేసినటువంటి సామర్థ్యం చెప్పేసి తెలియజేయడానికి సంతోషంలో కంటే కూడా తెలంగాణలో చాలా ఎక్కువ గుళ్ళు ఉన్నాయి, ప్రతి ఊళ్ళో ఉన్నాయి. అలాగే కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి, కానీ గుళ్ళు తక్కువ ఉన్నాయి. జిల్లాకి 2-3 ఉన్నాయి అంతే. కానీ చాలా ఒక నామి రోడ్డు ఉంది. వీరభద్ర స్వామి కళ్యాణం కానీ చేయించిన వారికి వాళ్ళ ఇంట్లో కళ్యాణం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నేల తిరగకుండా కళ్యాణం అవుతుంది. మురపడలో వీరభద్ర స్వామి గుడి ఉంది, నిత్య కళ్యాణం జరుగుతుంది. ఏ రోజులో కూడా 10 మందికి తక్కువ లేకుండా వస్తారు. ఒక 6 నెలల ముందు చెప్తే కానీ వాళ్ళకి స్పేస్ దొరకదు. ప్రతి ఒక్కరు చెప్తారు, ఎవరైనా సరే కళ్యాణం అవ్వట్లేదంటే మీరు వెళ్ళి అక్కడ కళ్యాణం చేయించుకొచ్చేయండి అంత బాగుపడదు. అలాగే కష్టాల్లో ఉన్న మనీ ప్రాబ్లమ్స్లో ఉన్న ఏమైనా సరే మీరు కోరుకోండి, మనస్ఫూర్తిగా కోరుకుంటే కరెక్ట్గా జరుగుతుంది. దానికి ప్రత్యక్ష సహకారం నేనే ఎన్నోసార్లు గట్టెక్కిన పరిస్థితులు ఉన్నాయి. మా ఉద్దేశం ఏంటంటే మాతో పాటుగా రాజమండ్రి ప్రజలందరికీ కూడా భద్రకాళి అమ్మవారు, వీరభద్ర స్వామి కరుణాకటాక్షాలు దక్కాలని చెప్పే ఉద్దేశంతోనే మేము అందరికీ ఉపయోగపడేటట్టుగా మందిరం నిర్వహించడం జరిగింది. మా అమ్మగారు నాన్నగారు కోరిక మీదట మా ఇంటి ఇలవేలు పైన వీరభద్ర స్వామి ఆలయం కట్టించాలని మా అమ్మగారు నాన్నగారు కోరిక. సో అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అది కార్యరూపం దాల్చిపోయేసరికి అమ్మగారితో విజయలక్ష్మి గారితో మాట అంటాం, తర్వాత చంద్రశంకరరావు, హనుమంతరావు ఇలా కమిటీ అందరినీ అడగడం, వాళ్ళు వెంటనే తప్పకుండా మన ఆలయంలోనే చేద్దామని వాళ్ళు నాకు సహకారం అందించి అన్ని విధాల మమ్మల్ని ముందుకు నడిపించి ఈ మహత్తర కార్యం పూర్తవడానికి వాళ్ళు అన్ని విధాలు సహకరించారు. వాళ్ళకి ఎల్లప్పుడూ మేము చాలా కృతజ్ఞతలు అండి. అట్లాగే అమ్మవారు భద్రకాళి సమేత వీరభద్ర అమ్మవారు ఎల్లుండి విగ్రహ ప్రతిష్టకి అందరూ కూడా విచ్చేసి ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని మనసావచ కోరుకుంటున్నాను సార్. సంతోషం.